అత్యంత పురాతనమైన 300 కోట్ల ఏళ్ల నాటి ఆరావళి పర్వతాలు ఇకపై చరిత్రగానే మిగిలిపోనున్నాయా? భారత భౌగోళిక స్వరూపానికి ఆరావళి పర్వత శ్రేణులు చారిత్రక ఆనవాళ్లు. గుజరాత్ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పర్వతాలు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన పడుతున్నారు. ఆరావళి పర్వతాలను కాపాడుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలి పెట్టుగా మారిందంటున్నారు. పంజాబ్, హర్యానా సహా దేశ రాజధాని ఢిల్లీ దాకా ఉన్న అందమైన ఆరావళి పర్వత శ్రేణులో గనుల పేరుతో తవ్వకాలు జరపబోతున్నారన్న ఆందోళన నెలకొంది. అదే జరిగితే ఉత్తరాదిలోని అత్యధిక భాగం అతి త్వరలోనే ఎడారిగా మారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికులు సేవ్ ఆరావళి అనే నినాదంతో సోషల్ మీడియాలో ఉద్యమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కదిలింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే పర్యావరణంపై మైనింగ్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థని కేంద్రం కోరింది. ఈ శాస్త్రీయ నివేదిక అందే వరకు కేంద్రం కొత్త అనుమతులు నిలిపివేసింది. గత చాలా కాలంగా ఆరావళి పర్వతాలపై వివాదం నడుస్తోంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రాంతంలోని 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున వాటిని మాత్రమే పర్వతాలుగా గుర్తిస్తారు. దీంతో రియాల్టర్లు, వ్యాపార దిగ్గజాలు విజృంభించే ప్రమాదం పొంచి ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. కారణం ఆరావళి శ్రేణులో దాదాపు 90% ప్రాంతం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తే ఉంటుంది. అంటే దాదాపు మొత్తం ఆరావళి పర్వత శ్రేణుల్లో తవ్వకాలు జరిపే వీలుంటుంది. అంటే ఇకపై చట్టబద్ధంగానే పర్వత శ్రేణుల గుండెల్లో గుణపాలు దించవచ్చన్నమాట. అదే జరిగితే ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా ఆ ప్రాంతాలన్నీ నివాసానికి పనికిరాని బీడు భూములుగా మారనున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.